112 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రం ఒడిలో మంచు కొండను ఢీకొని మునిగిపోయిన టైటానిక్ ప్రపంచ చరిత్రలోనే ఒక మరువలేని విషాదం. అయితే ఆ ప్రమాదం జరిగి దశాబ్దాలు గడుస్తున్నా నేటికి ఆ ఓడకు సంబంధించిన ప్రతి వస్తువు ఒక అపురూప జ్ఞాపకమే. తాజాగా ఆ ప్రమాదం నుంచి ఒకరి ప్రాణాలను కాపాడిన లైఫ్ జాకెట్ వేలం పాటలో పెను సంచలనం సృష్టించింది. ఇది అక్షరాల 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ లైఫ్ జాకెట్ వెనుక ఒక అద్భుతమైన మనుగడ కథ ఉంది. నాడు టైటానిక్ ఓడలో ఫస్ట్ క్లాస్ ప్రయాణికురాలైన లారా మేబెల్ ఫ్రాంకటెల్లి ఓడ మునిగిపోతున్న సమయంలో ఈ జాకెట్ ధరించి తన ప్రాణాలను కాపాడుకుంది. లక్కీగా ఆమె లైఫ్ బోట్లోకి ఎక్కి సురక్షితంగా బయటపడింది. ఈ జాకెట్ ప్రత్యేకత ఏమిటంటే దానిపై లారాతో పాటు ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తోటి వారి సంతకాలు కూడా ఉన్నాయి. మృత్యు అంచు దాకా వెళ్లి వచ్చిన ఒక చారిత్రక సాక్ష్యం. ఇంగ్లాండ్లోని డెవిజెస్ నగరంలో హెన్రీ ఆల్డ్రిస్ అండ్ సన్ సంస్థ ఈ వేల నిర్వహించింది. టైటానిక్ జ్ఞాపికల వేలంలో ఈ లైఫ్ జాకెట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రికార్డు స్థాయిలో ఇది $6,70,000 అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 5.83 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా దీనిని సొంతం చేసుకున్నారు. ఇదే వేళల్లో టైటానిక్ లైఫ్ బోట్ కు చెందిన సీటు కుషన్ కూడా భారీ ధరకు అమ్ముడైంది. టెన్నెసీ, మిస్సౌరీలోని టైటానిక్ మ్యూజియం యజమానులు దీనిని $3,90,000 కొనుగోలు చేశారు. ఈ రెండూ కలిపి దాదాపు 8 కోట్లకు పైగానే పలికాయి. కాలం ఎంత గడిచినా టైటానిక్ పట్ల ప్రపంచానికి ఉన్న ఆసక్తి తగ్గలేదని ఈ వేలంపాట నిరూపించింది. మృత్యుతో పోరాడిన ఆనాటి జ్ఞాపకాలు నేడు అపురూప చారిత్రక సంపదగా మారుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి దాత్రి టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.